సో ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తయిన తర్వాత టెంపుల్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాల్ని చూస్తున్నాము. అయోధ్య రాముని తొలి దర్శనం అద్భుతంగా జరిగింది. బాలరాముని ముగ్ధ మనోహర రూపం యావత్ భక్తులంతా కూడా తమ కళ్ళ ద్వారా మనసులో పూర్తిగా నింపేసుకున్నారు. అద్భుతమైన దేవాలయం లోపలి దృశ్యాలు మనం చూస్తున్నాము. చక్కటి కృష్ణశిలలో తెల్లటి మార్బుల్ స్టోన్స్ మధ్యలో ఎంత చక్కగా కనిపిస్తుందో చూడొచ్చు. పట్టు పీతాంబరాలతోటి వజ్ర వైఢూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలతోటి స్వామి సాక్షాత్కారం జరిగింది. సో పూర్తయిన తర్వాత టెంపుల్ బయటకు వస్తున్నారు ప్రధాని మోదీ, అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మోహన్ భగవత్, అలాగే ఆనందీబెన్ పటేల్ వీళ్ళంతా కూడా ఒక 5-10 నిమిషాల్లోనే అక్కడ ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ ప్రధాని కొద్దిసేపు జాతిని ఉద్దేశించి, అక్కడికి వచ్చిన అతిథులను ఉద్దేశించి, యావత్ రామ భక్తులను ఉద్దేశించి ప్రసంగించబోతూ ఉన్నారు. ఎన్ని వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇవాళ ఆ పోరాటం అంతా కూడా ఫలించి మన కళ్ళ ముందు మనం ఎదురు చూసిన ఆ ముగ్ధ మనోహర రూపం సాక్షాత్కరించింది. మనందరినీ ఇవాల్టి నుంచి అనుగ్రహించబోతోంది. ఇవాల్టి ఈ క్రతువు పూర్తయిన తర్వాత అక్కడికి విచ్చేసిన అతిథులు వివిఐపిలో దాదాపు 7,000 మంది వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోబోతున్నారు. ఆ శ్రీరామచంద్రమూర్తిని, ఆ బాలరాముణ్ణి తమ కన్నులారా కళ్ళల్లో నింపుకుని తిరిగి ఆ మధుర స్మృతుల్ని, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ మధురానుభూతుల్ని తమ తమ ఇళ్లకు మోసుకువెళ్ళి తోటి వారందరితో కూడా పంచుకునే ఒక గొప్ప సందర్భం. అరుదైన అద్భుతమైన విషయంగా దీన్ని చూడాలి. ప్రధాని ఆలయం గర్భగుడి లోపల నుంచి బయటకు వస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ఆలయంలోని ప్రతి అణువణువును ఆయన పరిశీలిస్తూ బయటకు వస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన ప్రతి అంశాన్ని ఆయన నిశితంగా పరిశీలిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. చూడండి, కన్నులారా మనసారా ఇదే కదా సనాతుల జీవితకాల స్వప్నం ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలగడం నిజంగా మన తరం చేసుకున్న పూర్వజన్మ సుకృతమే అవుతుంది. ప్రధాని చాలా నిశితంగా ఆలయ మండపాల్లోని అణువణువును పరిశీలిస్తూ అక్కడి నుంచి కదులుతోన్న దృశ్యం మనకి కనిపిస్తోంది. అమోఘం, అద్భుతం. ప్రతి హృదయ స్పందనలోనూ ఇప్పుడు రామనామ జపం, రామగానమే వినిపిస్తోంది. ప్రతి రామభక్తుల్లో కూడా భావోద్వేగం. బయట ఏర్పాటు చేసిన తెరల్లో లోపల జరుగుతోన్న క్రతువును చూసిన అక్కడికి వచ్చిన ప్రత్యక్షమైన ప్రేక్షకుల భక్తుల స్పందన ఏంటో కూడా మనం చూస్తున్నాం. సో అక్కడ చెక్కిన ప్రతి శిల్పాన్ని, ఆ మలచిన తీరును అన్నీ కూడా చూస్తూ ప్రధాని ముందుకు కదులుతోన్న దృశ్యాలను మన కళ్ళ ముందు లైవ్ ద్వారా మనం చూస్తూ ఉన్నాము. ప్రధాని అక్కడి నుంచి బయటకు కదులుతోన్న దృశ్యాలను చూస్తున్నాము. ప్రధాని గర్భగుడిలో నుంచి వెలుపలకి వస్తున్న దృశ్యాలు ఒక్కొక్క మండపాన్ని దాటుకుంటూ ఆయన వెలుపలకి విచ్చేస్తూ ఉన్నారు. ఇందాక మనం చూసాం, ప్రధానంగా 5 మండపాలు ఆలయంలో నిర్మించారు. ఒక్కొక్క మండపాన్ని దాటుకుంటూ ప్రధాని లోపలికి వెళ్ళారు. ముందుగా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే నృత్య మండపం ఉంటుంది. అది దాటాక రంగమండపం, ఆ తర్వాత సభా మండపం, ఆ తర్వాత ప్రార్థన మండపం, చివరికి కీర్తన మండపం. ఈ 5 మండపాలు మనకు కనిపిస్తాయి. వాటన్నిటిని దాటుకుంటూ లోపలికి వెళ్ళి పూజాధికారులు నిర్వహించి ప్రాణప్రతిష్ఠ గావించిన తర్వాత ప్రధాని మళ్ళీ ఆ 5 మండపాల గుండా వెలుపలికి విచ్చేస్తున్నారు. సాధు సంతుల్ని, ప్రముఖులని, పారిశ్రామికవేత్తల్ని, సినీ రంగ ప్రముఖుల్ని, క్రీడారంగ ప్రముఖుల్ని, అలాగే పాలిటీషియన్స్, ఇలా ఒక్క వర్గం అని కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యులు, ప్రధానమైన విశిష్టమైన అతిథులందరూ కూడా చాలామంది విచ్చేశారు. విదేశాల నుంచి కూడా అధిక సంఖ్యలో అతిథులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి విచ్చేశారు. 7,000 మంది విశిష్ట అతిథుల మధ్య ఇవాళ ఈ మహాద్భుతమైన దృశ్యం, మహాద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. వెలుపలికి విచ్చేస్తున్నారు ప్రధాని మోదీ. అక్కడ ఆసీనులై ఉన్న అతిథులందరికీ కూడా ఆయన నమస్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన మరికొన్ని నిమిషాల్లోనే భారత జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆయన వెలుపలికి రావడంతోనే అందరిలో కూడా ఒక రకమైన ఆనందోత్సాహాలు వెలువరిస్తున్నాయి. मस्तक नमन किया है। ईशान कोण के में बैठे हुए, आग्नेय कोण में बैठे हुए संत महापुरुषों को अपना मस्तक नमाकर प्रणाम निवेदन किया है। अब